విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారంటూ ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానన్న జగన్ వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కార్యకర్తలను పెడుతున్న కష్టాలు బాధలను చూశానని, ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని అంటున్నారు. కార్యకర్తలను వేధించిన వారిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని అంటున్నారు జగన్. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు జగన్. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు అంటూ ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా అంటున్నారు జగన్. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానన్న జగన్ వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కార్యకర్తలు పెడుతున్నటువంటి కష్టాలు బాధలను చూస్తున్నానని, ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని అన్నారు. ఇక కార్యకర్తలను వేధించిన వారిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్తున్నారు జగన్. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామంటున్నారు జగన్. మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని, 30 ఏళ్లు అధికారంలో ఉంటామని వారికి చెప్పారు. దొంగ కేసులు పెట్టడం తప్ప ఏం పీకలేరు వారు అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు జగన్. ఈ సమావేశంలో వైఎస్ జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0 మీరు చూడబోతున్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా అంటున్నారు జగన్. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కార్యకర్తలు పెడుతున్నటువంటి కష్టాలు బాధలను చూస్తున్నానని, ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని అన్నారు జగన్. కార్యకర్తలను వేధించిన వారిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని అంటున్నారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తామని, 30 ఏళ్ల అధికారంలో ఉండబోతున్నామని చెప్పారు. దొంగ కేసులు పెట్టడం తప్ప టీడీపీ వాళ్లు ఏం చేయలేరని అన్నారు జగన్. పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే.
మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం.